డైరెక్టర్ శంకర్ అంటే బిగ్ స్క్రీన్ మ్యూజిషియన్. ఆయన తెరకెక్కించే సినిమాల కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు శంకర్ సిచ్యువేషన్ దారుణంగా మారింది. ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ కనిపించడం లేదు. దాంతో నిర్మాతలు శంకర్ బిగ్ స్క్రీన్ కోసం తీసిన సినిమాను ఓటీటీకి అమ్మేస్తున్నారు. శంకర్ లాంటి గొప్ప దర్శకుడికి ఇది ఘోర అవమానం అనే చెప్పాలి. బిగ్ స్క్రీన్ కోసం సినిమాలు తీసే దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలి, రాజమౌళి, శంకర్ లాంటి దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. వీరు 70mm స్క్రీన్ ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తారు. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను అబ్బురపరుస్తారు. వీరిలో శంకర్ ఇంకో ముందడుగేసి టెక్నాలజీతో మాయ చేస్తాడు. అందుకే ఏళ్లుగా కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా వెలుగుతున్నాడు. పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ భారతీయుడు 2 రిలీజ్ అయిన తరువాత శంకర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఈ సినిమాను శంకర్ 2 భాగాలుగా తెరకెక్కించాలి అనుకోవడం, రెండో భాగం విడుదలకు ముందే మూడో భాగానికి సంబంధించి శంకర్ చిత్రీకరణ పూర్తి చేయడం, అందుకోసం నిర్మాతల చేత కోట్ల కొద్దీ బడ్జెట్ ను ఖర్చయ్యేలా చేయడంతో ఇప్పుడు శంకర్ కు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. భారతీయుడు రెండో భాగం డిజాస్టర్ కావడంతో మూడో భాగాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. కొత్త సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలకు వెళ్లడం కరోనా కాలంలో చూశాం. కానీ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసిన సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుండడం అతని అభిమానులను, కమల్ ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. భారతీయుడు రెండో భాగం డిజాస్టర్ కావడంతో మూడో భాగంకు బిజినెస్ జరగడం అసాధ్యం. ఈ దశలో భారతీయుడు నిర్మాతలు మూడో భాగాన్ని నెట్ఫ్లిక్స్ కు బేరం పెట్టారు.